రైట్. డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ లో మనము మాక్సిమం ఇక్కడ ఈ మూడు టాపిక్స్ ఆల్రెడీ చర్చించేసామండి. ఇంతవరకు వచ్చేసాము. ఈరోజు ఈ అడోల్సెన్స్ అండర్స్టాండింగ్ దేర్ నీడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియన్ కంటెక్స్ట్ అనేటువంటి టాపిక్ తో పాటుగా పేరెంటింగ్ స్టైల్స్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఈ రెండు టాపిక్ ని కలిపి చర్చిస్తున్నాను నేను. పైన ఇవ్వబడ్డటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దాంతో పాటుగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి ప్రీవియస్ క్లాస్ లో నేను విస్తృతంగా చర్చించాను. సో ఈ రోజు మనము ఈ రెండు టాపిక్స్ ని, అడోల్సెన్స్ అండర్స్టాండింగ్ దర్ నీడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్, దాంతో పాటుగా పేరెంటింగ్ స్టైల్స్ ఉంటాయి, కొన్ని చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ అని కూడా అంటారు వాటిని, వాటి గురించి మాట్లాడతాం. తర్వాత రేపటి సెషన్ లో ఈ పర్సనాలిటీ ఏదైతే ఉందో దీన్ని కాస్త పక్కన పెట్టేసి ఈ థియరీస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఇది రిలేటెడ్ అనమాట. ఈ టాపిక్ రెండు రిలేటెడ్. ఇది పక్కకు పెడితే పర్సనాలిటీ, నేచర్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అనే టాపిక్ పక్కన పెట్టేస్తే ఈ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ తో పాటుగా థియరీస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేవి ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట ఇవి రెండు. కాబట్టి దాన్ని మనం కలిపి చర్చిస్తాం ఈ రెండు. ఓకేనా? సో ఇప్పుడు నేను అడోల్సెన్స్ ఈ రెండు టాపిక్స్ అని చెప్పాను కదా, దాని గురించి మనం చర్చించాం విస్తృతంగా. మీరు ఈ పాటికి అర్థమై ఉంటుంది మీకు అడోల్సెన్స్ అనేటువంటి స్టేజ్ ని ఎందుకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మన ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ సిడిపిలో. అంటే మీరు డీల్ చేసేది రేపు భవిష్యత్తులో ఈ పిల్లలతోటే మీరు రేపు వాళ్ళతోనే డీల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దశలో ఉండేటటువంటి పిల్లల గురించి సమగ్రమైనటువంటి అవగాహన మీకు ఉండాలి. వాళ్ళ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్తో మొదలుపెట్టి ప్రతి డెవలప్మెంట్, దాంతో పాటుగా వాళ్ళను మనము డీల్ చేసేటప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏంటివి, ప్రాబ్లమ్స్ ఏంటివి, ఛాలెంజెస్ ఏంటివి, వాటి గురించి మనము అవగాహన ఉండాలి. దాంతో పాటుగా యాజ్ ఎ టీచర్గా ఈ పిల్లలు ఎదుర్కొనేటటువంటి హజార్డ్స్ ఏవైతే ఉంటాయో, డెవలప్మెంటల్ టాస్క్ అండ్ హజార్డ్స్ అని మాట్లాడతాం మనం. ఆ హజార్డ్స్ ఏవైతే ఉంటాయో హజార్డ్స్ ని, ఆ విపత్తులను, ఆటంకాలను మీరు వాళ్ళను అంతలా వాళ్ళుగా అధిగమించేటట్లుగా మీ సహాయం ఏ విధంగా ఉండాలన్న విషయంలో మనం ఈ టాపిక్ ని చర్చించాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువగా ఈ స్టేజ్ ని స్ట్రెచ్ చేస్తున్నారు అన్నమాట. సో మనం నిన్న మాట్లాడము అడోల్సెన్స్ అనేటటువంటి పదము లాటిన్ పదం అని చెప్పాను. అడోల్సరీ అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దాని మీనింగ్ ఏంటి? టు మెచ్యూర్, టు గ్రో అప్, అంటే పరిపక్వతను సాధించడము అని అర్థం. నిన్న చెప్పాను ఇది ఒక ట్రాన్సిషనల్ పీరియడ్ అని చెప్పాను నేను. ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అని చెప్పాను. పరివర్తన వయస్సు అని చెప్పొచ్చు, దీన్ని సంధికాలం అని కూడా అంటాం. ఎందుకంటే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ కి ట్రాన్స్మిట్ అవుతాడు ఇక్కడ పిల్లాడు. అవునా? వాడు చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ లోకి మారతాడనమాట. అప్పటిదాకా బాల్యంలో ఉన్నాడు, ఇప్పుడు ఒక వయోజనుడిగా, పూర్తి స్థాయి ఒక వయోజనుడిగా మారేటటువంటి దశ అన్నమాట. సో ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏ విధంగా నిర్వచించింది అడోల్సెన్స్ ని అంటే, adolescence as a phase of life between 10 to 19 years of age, characterized by physical growth, emotional, psychological and behavioral changes, thus bringing about transformation from childhood to adulthood. సో ఈ డెఫినేషన్ అంత అర్థమైంది. కానీ ఇక్కడ ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో 10 to 19 అని పెట్టాడు చూడండి, ఇది యూనివర్సల్ డెఫినేషన్ అండి. కొన్ని దేశాల్లో పిల్లలు తొందరగా మెచ్యురేషన్ ప్రారంభం అవుతుంది, కొన్ని దేశాల్లో లేట్ అవుతుంటుంది. అంటే ఆయా కాలమాన పరిస్థితులు కావచ్చు, శీతోష్ణ పరిస్థితులు కావచ్చు, తీసుకునే పౌష్టికాహారం కావచ్చు, వాళ్ళకు దొరికేటటువంటి వాతావరణం కావచ్చు. అందుకే ఇది యూనివర్సల్ గా 10 నుంచి 19 సంవత్సరాల వయసును అడోల్సెన్స్ గా డిఫైన్ చేసింది WHO. ఓకేనా? సో ఇక్కడ అడోల్సెన్స్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, adolescence is a period of transition when the individual changes physically and psychologically from a child to an adult. ఒక బాలుడు నుంచి పూర్తి స్థాయి వయోజనుడిగా శిశువు మారేటటువంటి ఒక సంధికాలం ఇది, లేదా పరివర్తన దశ. అవునా? బాల్య దశలో ఉన్నటువంటి పిల్లల యొక్క ఇంట్రెస్ట్, అభిరుచులు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ యొక్క వైఖరులు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు ఒక రకంగా ఉంటాయి. అడల్ట్ ఏజ్ లోకి వచ్చేసరికి అభిరుచులు, వైఖరులు, వాళ్ళ యొక్క ఇష్టాలు అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. దాంతో పాటుగా శారీరకంగా కూడా భారీ మార్పులు వస్తాయి. ఓకేనా? దీన్ని మనము ఏమంటాము? గ్రోత్ స్పర్ట్ అంటాము. ఒక్కసారిగా వస్తుందన్నమాట మార్పులు, అనుకోకుండా వచ్చేటటువంటి ఒక తుఫాన్ ఎట్లుంటుందో, తుఫాన్ అని చెప్పేస్తుందా? రాదు కదా. అదే విధంగా ఈ శరీరంలో కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల మార్పులతోటే భారీ మార్పులు
వాళ్ళ శరీరంలో వాళ్ళ అంతర్గత వ్యవస్థల్లో వస్తుంటాయి అన్నమాట. ఇది కొద్దిగా పిల్లల్ని గందరగోళంలోకి నెట్టేసేటటువంటి స్థితి. ద అడోలసెన్స్ పీరియడ్ ఇన్ ద ఇండియన్ సోషల్ సిస్టమ్ కమ్స్ అండర్ బ్రహ్మచర్య. మనం మాట్లాడుకుంటాం కదా, ఏమంటారు వాటిని, వర్ణాశ్రమాలు అంటారు చూడండి. అవునా, బాల్యము, బ్రహ్మచర్యము, వయోజనము, సన్యాసం ఈ విధంగా ఉంటుంది కదా. వర్ణాశ్రమాలు 4 ఉంటాయి కదా మన ఇండియన్ ఫిలాసఫీలో. సో యాన్సెంట్ ఇండియన్ ఫిలాసఫీలో మనం మాట్లాడదాం వాటికి. దీంట్లో ఈ అడోలసెన్స్ అనేది బ్రహ్మచర్యకు చెందినటువంటిది అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆశ్రమ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టేజ్. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇన్ దిస్ స్టేజ్ ద చైల్డ్ లెర్న్స్ ది బేసిక్ స్కిల్స్ ఇన్ రిలేషన్ టు హిస్ ఫ్యూచర్ రోల్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అడల్ట్. ఒక బాధ్యతాయుతమైనటువంటి వయోజనుడిగా ఏ విధంగా మారాలో ఇక్కడ ట్రైన్ చేయబడతాడు శిశువు ఈ దశలో. ఓకేనా, ఇది అడోలసెన్స్ సంబంధించింది. సో ఇక్కడ అడోలసెన్స్ ఏ పీరియడ్ ఆఫ్ చేంజ్. మరి మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఫిజికల్ గా వచ్చేటటువంటి మార్పులు ఏంటివి? ఓకేనా, తర్వాత ఎమోషనల్ గా ఎటువంటి మార్పులు వస్తాయి, వానికి మెంటల్ గా ఏ విధమైన మార్పులు వస్తాయి, వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే చైల్డ్ డెవలప్మెంట్ ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఓకే, సో దాని గురించి మనం తెలుసుకొని చైల్డ్ యొక్క ఈ స్థితిలో వచ్చేటువంటి మార్పుల మూలంగా వాడి యొక్క సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా అన్ని రకాల డైమెన్షన్స్ లో డెవలప్మెంట్ అనేది ఏ రకంగా ప్రభావితం అవుతుంది దీని వల్ల తెలుసుకోవాలన్నమాట. సో ఫిజికల్ చేంజెస్ ఏమొస్తాయి? ఫిజికల్ చేంజెస్ ఇన్ అడల్ట్స్ బాయ్స్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. బాయ్స్ లో వచ్చేటటువంటి మార్పులు నిన్న నేను క్లుప్తంగా చర్చించాను, ఈరోజు లోతుగా చర్చిస్తున్నాను. కేవలం అడోలసెన్స్ గురించి మాత్రమే, ఎందుకంటే ప్రత్యేకంగా ఒక టాపిక్ పెట్టాడు కాబట్టి. ఓకే, మనందరికీ తెలుసు బాయ్స్ లో వచ్చేటటువంటి మార్పులు ఏంటివి? ప్యూబర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ చేంజెస్ అనేవి. అంటే అమ్మాయిల్లో తొందరగా స్టార్ట్ అవుతుంది అబ్బాయిల కన్నా పోలిస్తే. ఓకేనా, అమ్మాయిలు 10-11 సంవత్సరాల లోపే ప్యూబర్టీలోకి వచ్చేస్తే అబ్బాయిలు 13-14 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 1.5-2 years గ్యాప్ ఉంటుంది అన్నమాట ఇద్దరి మధ్యలో. సో ప్యూబర్టీని కూడా మనం అడోలసెన్స్ లో భాగంగానే డిస్కస్ చేస్తామండి. ప్యూబర్టీ అంటే నూతన పరిణితి అని చెప్పాను కదా నేను, అది ఒక రకంగా ఒక ట్రాన్సిషనల్ పీరియడ్ అండి. అది అడోలసెన్స్ లో ఓవర్లాప్ అయిపోతుంది అనమాట. లేట్ చైల్డ్హుడ్, అడోలసెన్స్ మధ్య ఏదైతే పరివర్తన దశ ఉంటుంది చూడండి, దాన్నే యవ్వనారంభ దశ, ప్యూబర్టీ అంటాం అనమాట. ఈ ప్యూబర్టీ అనేది ఓవర్లాపింగ్ స్టేజ్ అనమాట. ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. ఎప్పుడు వాడు లేట్ చైల్డ్హుడ్ నుంచి, లేటర్ చైల్డ్హుడ్ నుంచి అడోలసెన్స్ లోకి వచ్చాడో మనం చెప్పలేమన్నమాట. సో అది ఈ ప్యూబర్టీని కూడా అడోలసెన్స్ లో ఒక భాగంగా, లేట్ చైల్డ్హుడ్ లో ఉన్నటువంటి చివరి దశ ఏదైతుందో దాన్ని కూడా మనం ప్యూబర్టీగా చెప్పుకుంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా ఏం జరుగుతుంది. ఫిజికల్ చేంజ్ బాయ్స్ లో ఎటువంటి ఫిజికల్ చేంజెస్ వస్తాయి? గ్రోత్ స్పట్ అక్కర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. స్పట్ అంటే ఒక్కసారిగా వచ్చేటటువంటి మార్పు అన్నమాట. పిల్లల్లో ఒక్కసారిగా మొటిమలు రావడము, వాడి గొంతు బొంగురుగా మారిపోవడం, ఒక్కసారిగా హైట్ పెరుగుతారు కొంతమంది పిల్లలు. చెస్ట్ అనేది దాని యొక్క పరిమాణం పెరుగుతుంది. చూడండి ఇక్కడ షోల్డర్స్ బ్రాడెన్, భుజాలు అనేవి కొద్దిగా బలంగా తయారవుతాయి. ఓకేనా, ఒక అథ్లెటిక్ బాడీ అనేది వస్తుంది అబ్బాయిల్లో. మజిల్స్ డెవలప్, కండరాలు డెవలప్ అవుతుంటాయి. స్కిన్ బికమ్స్ ఆయిలీ. ఓకేనా, ఎందుకు ఆయిలీ అనేది ఎక్కువగా సెబేషియస్ గ్లాండ్స్ అనేటివి చాలా యాక్టివేట్ అయిపోతాయి. సెబేషియస్ గ్లాండ్స్ అనేటివి స్వేద గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి చాలా యాక్టివేట్ అయిపోతాయి. కాబట్టి ఫేస్ అంతా ఆయిలీ ఉంటుంది పిల్లలకి. ఎప్పటికి కూడా జిడ్డు కారుతుంటుంది ఫేస్ మీద. అది నీట్ చేసుకోకపోవడం మూలంగానే మొటిమలు వస్తాయి. వాయిస్ డీపెన్స్, స్వరం బొంగురుగా మారుతుంది. గ్రోత్ ఆఫ్ మస్టాచ్ అండ్ బెడ్, అంటే మీసాలు గడ్డాలు వస్తాయి పిల్లలకు, మొలుస్తుంటాయి నూనుగు మీసాలు గడ్డాలు. గ్రోత్ ఆఫ్ అండర్ ఆర్మ్, చెస్ట్ అండ్ జెనిటల్ హెయిర్స్ వస్తాయి, అంటే చెస్ట్ పైన హెయిర్స్ రావడము ఆ విధంగా. పెనిస్ అండ్ టెస్టిస్ ఎన్లార్జ్ అవుతాయి. స్పెమ్ ప్రొడక్షన్ బిగిన్స్ ఇన్ ది టెస్టిస్ అండ్ ఎజాక్యులేషన్ అక్కర్స్. ఓకేనా, ఎజాక్యులేషన్ కూడా జరుగుతూ ఉంటుంది పిల్లల్లో. అంగస్తంభనము, ఓకేనా, వీర్యం ఉత్పత్తి కావడము. ఓకేనా, సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ దశలో మొదలవుతూ ఉంటాయి. ఇవి శరీరంలో వచ్చేటటువంటి మార్పులు. ఓకేనా, దీనివల్ల పిల్లలు కొత్త రకమైనటువంటి గందరగోళ పరిస్థితులకు నెట్టివేయబడతారు. ఈ రకమైన మార్పులు నాలోనే కలుగుతున్నాయా, లేకపోతే నా దశలో ఉన్న పిల్లలు అందరితో జరుగుతున్నాయా అని డిస్కషన్స్ మెల్లగా రహస్య చర్చలు స్టార్ట్ చేస్తుంటారు పిల్లలు. సో ఇక్కడ రకరకాల అపోహలకు ఈ చర్చలు దారితీస్తాయండి. సరైన విజ్ఞానం లేకపోవడం మూలంగా అపోహలు సృష్టించుకుంటారు ఇక్కడ పిల్లలు. శరీరంలో వచ్చేటటువంటి మార్పుల మూలంగా కావచ్చు, రకరకాల అపోహలు ఉంటాయి పిల్లలకు. ఓకేనా,
సో ఇదంతా కూడా తొలగించాల్సిన బాధ్యత మన కరికులంలో ఇట్లాంటి అంశాలు పొందుపరచాలి. దాన్ని డీల్ చేసేటువంటి మంచి ఎక్స్పర్ట్ టీచర్స్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటివి ఫిజికల్ చేంజెస్ ఇన్ గర్ల్స్ లో ఎటువంటి భౌతిక మార్పులు వస్తాయి మనందరికి తెలుసు. ఈ గ్రోత్ స్పట్ అక్కర్స్ అనమాట. ఇది అడుగుతాడండి పాయింట్. గ్రోత్ స్పట్ అనేది ఏ దశలో గమనిస్తాం మనము? అడోలసెన్స్ లో. ఓకేనా? గ్రోత్ స్పట్ అంటే ఏం లేదు, ఇప్పుడు గ్రాఫ్ ఇట్లా నెమ్మదిగా పోతుంటది ఒకటిసారి ఇది మన కరోనా కేసులు పెడితే చూడండి, జిబ్బని ఒకటిసారి పెరుగుతుంది అనమాట. ఈ విధంగా దాన్ని స్పట్ అంటాం. ఒక్కసారిగా భారీ లెవెల్లో మార్పులు జరగడం దాన్ని గ్రోత్ స్పట్ అంటాం. సో ఇది ఏమవుతుంది? బ్రెస్ట్ డెవలప్ అవుతాయి, స్కిన్ బికమ్స్ ఆయిలీ, హిప్స్ వైడన్ అవుతాయి. ఓకేనా? వెస్ట్ లైన్ నారోస్ అయిపోతుంది, నడుము. గ్రోత్ ఆఫ్ అదే హెయిర్స్ వస్తాయి పిల్లలకు కూడా. ఎక్స్టర్నల్ జెంటల్ ఎన్లార్జ్ అయిపోతుంది. యూటరస్ అండ్ ఓవరీస్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. యువలేషన్ అక్కర్స్ అండ్ మెన్సురేషన్ సైకిల్ అనేది ప్రారంభం అవుతుంది. ఇది అమ్మాయిలో జరిగేటువంటి మార్పులు. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేటిది సెక్షువల్ చేంజెస్ ఏ విధంగా వస్తాయి. సో పెనిస్, టెస్టిస్ ఇదంతా కూడా ఎన్లార్జ్ అయిపోతుంటాయి. ప్యూబిక్ అండ్ ఆక్సిలరీ అండ్ బాడీలీ హెయిర్స్ అపియర్స్, అంటే జననేంద్రియాల పైన వెంట్రుకలు మొలగడం. సో ఈ దశలో ప్రారంభం అవుతుంది. ద వాయిస్ ఆఫ్ ది యంగ్ బాయ్స్ బ్రేక్స్ అండ్ అటైన్స్ డీపర్ టోన్. చూసారా? బొంగురు అంటే పిల్లల వాయిస్ గమ్మత్ ఉంటుంది ఈ పిల్లల్లో. అవునా? అప్పటిదాకా వాడి వాయిస్ చిలిక పలుకుల్లాగా అనిపిస్తుంటాయి. ఒక్కసారి వాడి వాయిస్ అంటే కర్ణకఠోరంగా మారిపోతుంటుంది. ఎందుకు అంటే గొంతులో కొన్ని రకాల వాడి యొక్క అడ్రినలిన్ గ్లాండ్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా ఎన్లార్జ్ అవుతుంది. దాంతో పాటు నేను చెప్పిన నిన్న ఆడమ్ యాపిల్ అనేది ఇక్కడ మొలుస్తుంది. సో గొంతు కండరాలు కూడా కొద్దిగా దృఢంగా తయారవుతుంటాయి. ఆ క్రమంలో ఏమవుతుంది? వాడి యొక్క వాయిస్ లో చేంజెస్ అనేది వస్తుంటాయి. ద బాడీ ఇట్ సెల్ఫ్ బికమ్స్ మోర్ డిస్టింక్ట్లీ మస్కులర్, అథ్లెటిక్ బాడీ అనేది తయారవుతుంది అనమాట. పిల్లలు మంచి లేటర్ చైల్డ్హుడ్ లో తీసుకున్నటువంటి పౌష్టికాహారము, ఆడిన ఆటల మూలంగా కొంతమంది పిల్లల్లో అథ్లెటిక్ బాడీ తయారవుతుంది. కొంతమంది పిల్లలు ఉంటారు ఎక్సర్సైజ్ చేయకుండా వీడియో గేమ్స్ ఆడుకుంటా, టీవీలు ఎక్కువ చూసే, స్క్రీన్ టైం ఎక్కువ స్పెండ్ చేసినటువంటి పిల్లలేమో ఏ విధంగా తయారవుతారు? ఒబేసిటీగా తయారవుతారు. ఒబేసిటీ డెవలప్ అవుతుంది వాళ్ళలో. ఓకేనా? సెక్షువల్ అర్జ్ బిగిన్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక సెక్షువల్ థాట్స్ అనేటివి పిల్లల్లో మొదలవుతుంటాయి. స్పెమ్ ప్రొడక్షన్ బిగిన్స్ ఇన్ ది టెస్టిస్ అండ్ ఎజాక్యులేషన్ అక్కర్స్, ఇక్కడ నుంచి వీర్యము, వీర్యస్కలనం అనేది ప్రారంభమవుతుంది పిల్లల్లో. సో ఇక్కడ రకరకాల అపోహలు పిల్లల్లో కలుగుతుంటాయి. వీర్యం అనేది ఇట్లా వెళ్ళిపోవడం వల్ల మనం వీక్ అయిపోతాము. సో ఇవి అశాస్త్రీయమైనటువంటి కొన్ని రకాల మూఢనమ్మకాలు పిల్లల్లో. అది పెద్దల ద్వారా అందొచ్చు, సమాజం ద్వారా కూడా అందొచ్చు, లేదా అశ్లీల చిత్రాలు చూడడం ద్వారా కావచ్చు, అశ్లీల సాహిత్యం చదవడం వల్ల కావచ్చు, కూడా కొన్ని రకాల అపోహల్ని పిల్లలు పెంచుకుంటుంటారు. సో ఈ దశలో యాజ్ ఎ టీచర్ గా మీ రోల్ ఏంటి అంటే సరైన విజ్ఞానాన్ని వాడికి అందించాలి. ఇవి సహజ సిద్ధమైన మార్పులే, మానవులందరిలో వస్తుంటాయి ఇట్లాంటి మార్పుల్ని. కాబట్టి ఇక్కడ పరిశుభ్రతను పాటించాలి, పరిశుభ్రతను మనం చేసుకోవాలి, విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. సో ఇట్లాంటి విషయాలు చర్చిస్తూ ఉండాలి త్రో కరికులం ద్వారా చర్చించాలి. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సెక్షువల్ చేంజెస్ ఇన్ ది గర్ల్స్, సేమ్ అదే సైకిల్, మెన్సురేషన్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది పిల్లల్లో. ఈ మెన్సురేషన్ సైకిల్ వల్ల ఏం గమనిస్తారు తెలుసా? మూడ్ స్వింగ్స్. చాలా మంది అమ్మాయిలు మూడ్ స్వింగ్స్, అప్పట్లో ఒక్కసారిగా ఉత్సాహంగా ఉన్న పిల్లలు ఒక్కసారి ఏమైపోతారు అంటే ఒక్కసారిగా డీలా పడిపోవడము, లేదా షైగా ఫీల్ అవడము, సిగ్గుగా బిడియంగా ఉండడము, నడకలో మార్పులు రావడము. సో ఒక రకంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అమ్మాయిలు ఎవరైతే ఉంటారో సరైన విజ్ఞానం ఉండదు, తల్లిదండ్రులతో డిస్కస్ చేసినటువంటి స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది ఉండదు. పక్కన పీర్ గ్రూప్ తో చర్చిద్దామంటే కూడా వాళ్ళకి సరైన విజ్ఞానం ఉండదు. ఓకేనా? సో ఇట్లాంటి ఎఫెక్ట్స్ మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము. ఇక్కడ బ్రెస్ట్ ఇదంతా చూసుకోండి ఒకసారి. ప్యూబిక్ హెయిర్స్ సేమ్ ఉంటుందండి. తర్వాత ఎమోషనల్ అండ్ సోషల్ చేంజెస్ డ్యూరింగ్ అడల్సెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎమోషనల్, ఎందుకంటే మీరు ఎఫెక్ట్ అవుతారు దీంతో. అప్పటిదాకా వాడు మనకు విధేయంగా ఉన్నట్లు కనిపిస్తాడు, మేము కూడా గమనిస్తుంటాం. వాడు అప్పటిదాకా ఎక్కడ కనిపించిన సార్ అని వచ్చేసి నమస్తే సార్ మంచి పలకరిస్తుంటాడు. అదే వీడు అడల్సెన్స్ రాగానే మాట తీరు మారిపోతుంది. వాడు చూడనట్లు మనకు నటిస్తుంటాడు. అంటే మనకు ఒక రకంగా వాడు రెబల్ లాగా అనిపిస్తుంటాడు. అంటే వినయంగా ఉన్నటువంటి పిల్లాడు ఒక్కసారి ఏం చేస్తాడు? అది విధేయతను ప్రకటించడం. దానివల్ల ఏమవుతుంది? పెద్దలు వయోజనులు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏమంటారంటే వీడు చేంజ్ అయిపోయాడు, చెడిపోయాడు అన్నట్టు ఒక ముద్రలు ఇస్తుంటారు పిల్లల మీద. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, ఉద్వేగ అస్థిరత వల్ల ఇట్లాంటి మార్పులు మనం గమనిస్తూ ఉంటాం పిల్లల్లో. అందుకే స్టాన్లీ హాల్ అన్నాడు కదా, ఒత్తిడి సంచయంతో కూడినటువంటి దశ ఇది అని. దాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్నెస్ అనేది, మూడ్ స్వింగ్స్ అనేది ఎందుకు వస్తాయి? పాపం వాడి తప్పు కాదు, వాడి శరీరంలో జరిగేటటువంటి మార్పులు, హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, రకరకాల మార్పుల వల్ల ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం గమనిస్తూ ఉంటాం మనం. ఓకేనా? తర్వాత ప్రీఆక్యుపైడ్ విత్ బాడీ ఇమేజ్. ఓకేనా? బాడీకి, అందానికి, బాడీ స్ట్రక్చర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము. అద్దం ముందు ఎక్కువగా నిలబడుతుంటారు ఈ వయసులో ఉన్న పిల్లలు, మీరు గమనించారు. ఎందుకో తెలుసా? అపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ పెరుగుతుంటుంది కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి వాడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి. సో దాని మూలంగా ఎక్కువగా అందం పైన ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తుంటారు. ఇక ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంది గమనించాల్సింది అంటే, కొద్ది బాడీ స్ట్రక్చర్స్ లో కావచ్చు, బాడీ కలర్ లో కావచ్చు, కొద్దిగా తేడాలు ఉంటే పిల్లలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోతారు. అందవిహీనంగా ఉన్న పిల్లలు కానివ్వండి, బక్కగా సన్నగా ఉన్న పిల్లలు, మరి స్థూలకాయలుగా ఉన్నటువంటి పిల్లలు, బాడీ స్ట్రక్చర్ సరిగ్గా లేదు, 10 మందిలో గుర్తింపు రావట్లేదు అన్న కారణంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను కూడా తొలగించాల్సిన అవసరం మనకు ఉంది. సెల్ఫ్ ఎస్టీమ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎక్కువగా ఇక్కడ ఏర్పడే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందమ్మా. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మ భావన, సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అందుకే ఇది మనం ఏమంటాం దీన్ని అంటే, ఇక్కడ రోల్ ఏదైతే ఉంటుందో పిల్లలు పోషించేటువంటి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అంటాం దీన్ని. రోల్ ఆఫ్ ఐడెంటిటీ అంటాం. ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది ఇక్కడ పిల్లల్లో. గుర్తించబడాలి, పిల్లలు 10 మందిలో గుర్తించబడాలి, యాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలన్న తపన చాలా ఉంటుంది. సోషలైజేషన్ విండో. సో ఇక్కడ ఫ్రీక్వెంట్ మూడ్ చేంజెస్ వస్తుంటాయి పిల్లలు. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడి ఒక్కసారి కోపం వస్తుంది వాడికి, మళ్ళీ అప్పుడే శాంతపడిపోతాడు. అవును, అప్పుడే ఏడుస్తుంటారు. సో ఇక్కడ రకరకాల మూడ్ స్వింగ్స్ అనేది గమనిస్తుంటాయి పిల్లలు. క్యూరియాసిటీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో కుతూహలం అనేది చాలా ఉంటుంది. దేని పట్ల? ఇట్లాంటి విషయాల పట్ల. అపోజిట్ సెక్స్ విషయంలో చర్చించడము, లైంగిక విషయాల గురించి చర్చించడము, ఇట్లాంటి విషయాల పట్ల ఎక్కువగా క్యూరియాసిటీ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈ క్యూరియాసిటీ అనేది ఎక్స్పెరిమెంటేషన్ గా మారిపోతుందండి. సరైన గైడెన్స్ లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెడతాడు వీడు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఏంటో తెలుసా? ఎక్కువగా అడ్రినలిన్ గ్లాండ్ అనేది ఎక్కువగా యాక్టివేట్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ అనేది బాగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి వీడు ఒక రకమైనటువంటి స్పీడ్ ను ఇష్టపడతాడు అనమాట. బైక్ రేసింగ్ ఇష్టపడము ఈ దశలో ఉన్న పిల్లలు. మీరు యాక్సిడెంట్ గమనించండి, ఎక్కువగా ఈ వయసు ఉన్న పిల్లలతో జరుగుతుంటాయి. ఎందుకంటే వాడి తప్పు కాదు అది, ఆ టెస్టోస్టెరాన్ తప్పు, లేదా వాడిలో ఉత్పత్తి అయ్యేటువంటి అడ్రినలిన్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. ఎమోషనల్ కంట్రోల్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. డ్రగ్స్ అడిక్ట్ కావడము, తాత్కాలిక సంతోషం కోసం తాకులాడము, డ్రగ్స్ అడిక్ట్ కావడము, ఆల్కహాల్ కన్సంప్షన్, హస్త ప్రయోగము. సో ఇట్లాంటి ఎక్స్పెరిమెంటేషన్స్ అనేవి ఈ దశలో స్టార్ట్ అవుతుంటాయి. తర్వాత సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. కొంతమంది పిల్లల్లో నేనేంటి, అసలు ఏంటి నా భవిష్యత్ ప్రణాళిక, ఈ విధంగా కూడా ఆలోచించే పిల్లలు ఉంటారు. అందరూ ఆ విధంగానే ఆలోచించారు. తమ ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకొని మంచి పేరెంటింగ్ తో, లేదా మంచి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తో, మంచి టీచర్స్ యొక్క గైడెన్స్ తో కొంతమంది పిల్లలు ఈ వైపు కూడా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. కన్సర్న్స్ అండ్ వర్రీస్ అబౌట్ ద బాడీ చేంజెస్, బాడీలో వచ్చేటువంటి మార్పుల గురించి తీవ్రంగా భయపడిపోతుంటారు. అవునా? పిల్లల్లో బ్లీడింగ్ అవుతుంటుంది మెన్స్ట్రుయేషన్ టైంలో. సో మెన్స్ట్రుయేషన్ పట్ల మన భారతీయ సమాజంలో రకరకాల అపోహలు ఉన్నాయండి. అవునా కదా? రకరకాల అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు అంటే బాలికలు ముఖ్యంగా ఏమవుతుంది, బాడీ అని వీక్ అయిపోతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ రకంగా ఒక రకంగా. తర్వాత పిల్లలు అంగం వంకరంగా ఉండడం, ఇట్లాంటి ఏదైతే ఉంటాయో మూఢనమ్మకాల గురించి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. తర్వాత కాన్ఫ్లిక్ట్స్ విత్ ఈ డిప్రెషన్ అనేది చూడండి సూసైడల్ టెండెన్సీగా మారుతుందండి. చాలా రకాల రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తున్నాయి, సూసైడల్ టెండెన్సీస్ గా మారిపోతాయి. ఎందుకు? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కు పరాకాష్ట సూసైడల్ టెండెన్సీ. ఆత్మన్యూనత భావనే ఆత్మహత్యకు ప్రోత్సహిస్తుంది. ఆత్మన్యూనత భావన నుంచి వాడికి బయటకు తీసుకురావాలి, సమాజంలోకి తీసుకురావాలి. ఓకేనా? అందం అనేది అంతరాత్మకు సంబంధించిన అంశము. ఓకేనా? కాబట్టి ఇది ఫిజికల్ స్ట్రక్చర్స్ బాగుంటేనే నువ్వు గుర్తించబడతావు, లేదా అందంగా ఉంటేనే సమాజంలో గుర్తించబడతావు అన్నటువంటి భావన ఏదైతే ఉందో, ఇది సినిమాల ద్వారా, మీడియా ద్వారా కలిగినటువంటి భావన. ఇది కొన్ని రోజుల వరకు ఉంటుంది. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కావచ్చు, నీ ఉన్న స్కిల్స్ ని కనుక డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా నీకు ప్రపంచంలో గుర్తింపు వస్తుంది. అందుకే రోల్ ఆఫ్ ఐడెంటిటీ కోసం తప్పిస్తుంటారు పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు. మీరు గమనించండి, ఈ దశలో ఉన్న పిల్లలు మంచి ఆర్గనైజర్స్ గా ఉంటారు. ఎందుకో తెలుసా? గుర్తింపు కోసం అండి. ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలంటే కూడా పిల్లలు ఆర్గనైజ్ చేస్తారు, మంచిగా ఆర్గనైజ్ చేస్తారు. ఎందుకు? 10 మందిలో గుర్తింపు రావాలని తపన బాగుంటుంది. యూత్ మనం చూస్తుంటాం,
వినాయకుల మండపాలలో వినాయక అంటే గణేష్ యూత్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి సెరమనీస్ అంటే రిలీజియన్ సెరమనీస్ ఏవైతే ఉంటాయో ఈ రిలీజియన్ సెరమనీస్ కావచ్చు, లేదా ఏమైనా సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇట్లాంటి పిల్లలు చాలా పాల్గొంటారు. అందుకే స్కౌట్స్ కానివ్వండి, ఎన్సిసి లాంటి ప్రోగ్రామ్ ని మనం ఈ దశలో ఇంట్రడ్యూస్ చేస్తాం పిల్లలకు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ హీరో వర్షిప్నెస్ విపరీతంగా ఉంటుంది. హీరో వర్షిప్నెస్, వ్యక్తి పూజ అంటాం. సో హీరో వర్షిప్నెస్ అనేది నాయక ఆరాధన అని కూడా అనొచ్చు మనం తెలుగులో. దీన్ని విపరీతంగా ఆరాధిస్తారండి. ఈ హీరో వర్షిప్నెస్ లో ముఖ్యంగా ఎవరుంటారు అంటే వీళ్ళ ముఖ్యంగా సినిమా హీరోలు ఉంటారు. ఓకేనా, కొంతమంది పిల్లలు శాస్త్రవేత్తల్ని కావచ్చు, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువుల్ని కావచ్చు, ఇట్లాంటివి కూడా రోల్ మోడల్స్ గా పెట్టుకునే అవకాశం ఉంది. సంఘ నాయకులు, రాజకీయ నాయకులు కూడా రోల్ మోడల్స్ గా పెట్టుకుంటారు. విపరీతంగా హీరో వర్షిప్నెస్ అనేది ఇక్కడ మనం గమనిస్తాం ముఖ్యంగా పిల్లల్లో. ఓకే, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ బట్ కన్ఫ్యూజన్ అట్ టైమ్స్. లాజికల్ థింకింగ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ మొదలవుతుంది, కానీ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఈ దశలో. అట్రాక్షన్ టువార్డ్స్ అపోజిట్ సెక్స్. ఓకేనా, డే డ్రీమింగ్ అండ్ ఫ్యాంటసైజింగ్ ఇది చాలా ఉంటుంది పిల్లల్లో. స్వైర కల్పన అంటాం మనం, డిఫెన్స్ మెకానిజం లో మాట్లాడతాం. మీకు లేదు టాపిక్ అది. డిఫెన్స్ మెకానిజం అంటే రక్షక తంత్రాలు, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించింది, అది లేదు మనకు. సో ఇక్కడ డే డ్రీమింగ్ అంటే పగటి కలలు కనడము, ఫ్యాంటసైజింగ్ స్వైరకల్పన, రెండు కూడా ఒకటే. అంటే ఊరికే లేనిది ఊహించుకుంటూ ఉంటారనమాట. డే డ్రీమింగ్ స్వైరకల్పన. సో ఇట్లాంటి డే డ్రీమింగ్ వల్ల టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా నిద్రపోవడము ఇట్లాంటివి చేస్తుంటారు పిల్లలు. రిలేషన్షిప్స్ టెండ్ టు బి ఓరియంటెడ్ ఫ్రమ్ పేరెంట్స్ టు పీర్స్. ఈ దశలో ఆల్రెడీ వాడు లేటర్ చైల్డ్హుడ్ లోనే పేర్ గ్రూప్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. తల్లిదండ్రుల యొక్క ఆజమాయిషి నుంచి, అధికారం నుంచి బయటకు వచ్చేస్తాడు పిల్లాడు. వచ్చేసి ఎప్పుడు లేటర్ చైల్డ్హుడ్ లోనే ఇక్కడికి వచ్చేసరికి పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్షిప్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి, ఫ్రెండ్షిప్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎక్కువ వాల్యూ ఇస్తారు. సోషలైజేషన్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది. లేటర్ చైల్డ్హుడ్ లో సేమ్ సెక్స్ గ్రూప్ తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ నడిస్తే ఇక్కడ అపోజిట్ సెక్స్ తో కూడా అంటే హెటిరో పీర్ గ్రూప్ స్టార్ట్ అవుతాయి. హోమోజీనియస్ పీర్ గ్రూప్ ఏమో మనం లేటర్ చైల్డ్హుడ్ లో గమనిస్తాం. ఇక్కడ అడోలసెన్స్ లో ఏమవుతుందో తెలుసా, హెటిరో అంటే అన్ని రకాల సమూహాలు, అంటే విభిన్న రకాల వ్యక్తులు అంటే ఆడ మగ పిల్లలు కలిసి తిరగడం ఇట్లాంటివి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం అనమాట. సో ఇవి ఎమోషనల్ అండ్ సోషల్ చేంజెస్. సోషల్ చేంజెస్ కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి ఈ దశలో. పిల్లాళ్ళలో మనం ఎరిక్సన్ చాలా చక్కగా మాట్లాడతాం, మనం డెవలప్మెంట్ థియరీస్ లో మాట్లాడతాం అనమాట. చాలా చక్కగా వివరిస్తారు అడోలసెన్స్ లో జరిగేటువంటి రోల్ ఆఫ్ ఐడెంటిటీ కోసం పిల్లలు ఎంతగా తాపత్రయపడతారు, ఎంతగా ప్రయత్నిస్తుంటారు గుర్తింపు రావాలని, అపోజిట్ సెక్స్ దృష్టిలో పడాలని. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. దీనికి ఏం జరుగుతుంది తెలుసా, అగ్నికి ఆజ్యం పోసినట్లు మన మీడియా, ముఖ్యంగా సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇవి ఇంకా పిల్లల్లో రకరకాల ఒక రకమైనటువంటి స్టీరియోటైప్స్ అనేటివి డెవలప్ చేస్తుంటాయండి. ఓకేనా, సో ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వాడికి సరైన మార్గాన్ని చూపించే పని మనము చేయాలన్నమాట. సో ఇది క్యారెక్టరిస్టిక్స్ ఏంటి పిల్లల్లో, కొన్ని క్యారెక్టరిస్టిక్స్. గ్రోత్ స్పట్ కనిపిస్తుంది మనకు. గ్రోత్ స్పట్ అంటే చెప్పాను కదా, ఒక్కసారిగా వచ్చేటువంటి మార్పులు. ఫిజికల్ అపియరెన్స్ డిసైడ్ సెల్ఫ్ ఇమేజ్. ఇది తప్పు భావన అని వాడికి గుర్తించేయాలి మీరు పిల్లలు, టీచర్స్ చెప్పాలన్నమాట. అంటే ఫిజికల్ అపియరెన్సే నా సెల్ఫ్ ఇమేజ్ అనుకుంటాడు వాడు. అవునా, ఫిజికల్ గా మంచి మజిల్స్ ఉండేసి, మంచి ఒక అథ్లెటిక్ బాడీ, 7 ప్యాక్స్ 6 ప్యాక్స్ ఏవి ఉంటాయి కదా, అట్లుంటేనే నాకు సంఘంలో గుర్తింపు వస్తుంది అన్నటువంటి, అదే నా ఐడెంటిటీ అన్నటువంటి ఒక మిథ్యా ప్రపంచంలో, త్రిశంకు స్వర్గంలో వాడు బతుకుతూ ఉంటాడు. వాడు దాని నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడిది. సెల్ఫ్ డిస్కవరీ ఉంటుంది ఇక్కడ. తనేంది, తన పాత్ర ఏంది సంఘంలో, అసలు తన స్థానం ఏంది, దానికోసం స్టడీ చేస్తుంటాడు, అధ్యయనం చేస్తుంటాడు. డిజైర్ ఫర్ ఇండిపెండెన్స్ అండ్ ప్రూవ్ దేర్ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఐడెంటిటీ కోసం పాకులాడతారు, ఇండిపెండెన్స్ కోసం, స్వతంత్రత కోసం పాకులాడుతుంటారు. తల్లిదండ్రుల ఆజమాయిష్ నుంచి బయటకు రావాలి, నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి అన్నటువంటి నిర్ణయం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఏందో తెలుసా, ఎక్కువగా తల్లిదండ్రులకు పిల్లలకు దూరం అనేది చాలా పెరిగిపోతుంది దశలో. ఎందుకు, వీడేమో ఇండిపెండెన్సీ కోరుకుంటారు, వీళ్ళేమో ఇవ్వరు. ఆ స్వేచ్ఛా స్వాతంత్రం, వీడు ఎక్కడ చెడిపోతాడని ఒక బాధ, వీడు ఇంకా పెద్దగాలుడు చిన్నోడు అన్నటువంటి ఇంకో భావన. రకరకాల ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారండి. ఓకేనా, కాబట్టి ఇక్కడ డీల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వీళ్ళకి అది ఇవ్వాల్సిన ట్రైనింగ్ పేరెంట్స్ కి కావాలి, టీచర్స్ కి కావాలి, పిల్లలతో ఎలా డీల్ చేయాలనే ట్రైనింగ్ విషయంలో. ఓకేనా, తర్వాత ఈగోసెంట్రిజం. చూడండి అమ్మా, ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, ఈగోసెంట్రిజం మనకు చైల్డ్హుడ్ లో
ఇన్ఫాన్స్ లో గమనించాం మనం, అవునా? ఇన్ఫాన్స్ లో మొదలవుతుంది ఈగోసెంట్రిజం అని, అవునా? అక్కడున్న ఈగోసెంట్రిజం కు ఇక్కడున్న ఈగోసెంట్రిజం కు చాలా తేడా ఉంటుంది. అక్కడున్న ఈగోసెంట్రిజం అనేది నారో మీనింగ్ లో వాడతాం, ఇక్కడ బ్రాడ్ మీనింగ్ లో ఈగోసెంట్రిజం అనేది. ఇక్కడ కూడా ఈగోసెంట్రిజం అనేది ఉంటుంది, అహం కేంద్రితవాదం, తన గురించి ఎక్కువ ఆలోచించడము. ఓకే, తర్వాత ఎమోషనల్లీ అన్స్టేబుల్ మాట్లాడడం ఆల్రెడీ. క్యూరియాసిటీ అండ్ ఎక్స్పెరిమెంట్ ఇది గురించి మాట్లాడడం. పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, దీని గురించి కూడా చర్చించాను నేను. చేంజింగ్ ఫోకస్ ఆఫ్ రిలేషన్షిప్, ఎస్ రిలేషన్షిప్ ను మెయింటైన్ చేయడంలో ఇక్కడ మరీ అంత కాకుండా కానీ కొద్ది మోతాదులో పరిపక్వతను ప్రదర్శిస్తాడు పిల్లాడు. ఓకేనా? ఇంతకు ముందు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో ముఖ్యంగా లేటర్ చైల్డ్హుడ్ లో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వారికి తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు రిలేషన్షిప్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. అది కూడా ఎక్కువగా ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు ఈ దశలో ఉన్న పిల్లలు. ఐడియలిజం అండ్ కన్ఫ్రంటేషన్ విత్ రిలీజియన్ ట్రెడిషన్స్ అండ్ మోరల్ వాల్యూ చెప్పండి కదా ఇంతకు. సో వీటి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. సరైన గైడెన్స్ ఉండాలండి. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, చాలా మంది సోషల్ మీడియాలో వాట్సాప్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, టిక్ టాక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యాక్టివ్ గా ఉండేటటువంటి ఏజ్ గ్రూప్ ఏదండి? ఈ ఏజ్ గ్రూపే. ఎందుకు? వాళ్ళు రకరకాల వీడియోస్ చేసి పెడుతుంటారు, స్టంట్స్ చేస్తుంటారు, రకరకాలుగా, అమ్మాయిలు కూడా ఇంక్లూడింగ్. ఎందుకు? ఐడెంటిటీ కోసం, అవునా కదా? ఆ ఐడెంటిటీ కోసం వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తూ పోతుంటారు. సో అవి ఎక్స్పెరిమెంట్స్ అనేవి కొన్నిసార్లు ఏమవుతాయి, విపత్కర పరిస్థితుల్లో ఆపదల్లోకి నెట్టివేసేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు వాళ్ళకి. కాబట్టి సోషల్ మీడియా అనేది కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సో ఈ దశలో ఏం జరుగుతుంది తెలుసా? పిల్లల్లో సరైనటువంటి తాత్విక ఆధారాలు, చారిత్రక ఆధారాలు, శాస్త్రీయ జ్ఞానం లేకపోవడం మూలంగా ఒక రకమైనటువంటి మూఢనమ్మకంలోకి జారవేయబడుతున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి, ఇట్లాంటి పిల్లల్ని టార్గెట్ చేసేసి ఒక రకమైనటువంటి ఆర్థోడాక్స్ మెంటాలిటీని, ఛాందసత్వాన్ని వాళ్ళ మెదడులోకి చెప్పిస్తున్నాయి. ఓకేనా? సో ఇది చాలా ప్రమాదము. యాజ్ ఎ టీచర్ గా నిజానిజాలు ఏంటో వాడికి చెప్పాలి. ఇవి అశాస్త్రీయమైనటువంటి విషయాలు, ఇవి శాస్త్రీయమైనటువంటి విషయాలు, నువ్వు ఈ దశలోకి రావాలి, ఇది హింసా ప్రవృత్తిని నీలో పెంపొందిస్తుంది, కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. సో ఈ విధంగా వాడికి అర్థమయ్యే యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పాలండి. యాజ్ ఎ ఫ్రెండ్ గా, టీచర్ గా చెప్తే వాడు మీ మాట వినడు. ఓకేనా? నెక్స్ట్, ఆప్షన్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ థింకింగ్ అబౌట్ లైఫ్ అండ్ ద వరల్డ్. ఎస్, ఈ పిల్లలు ప్రస్తుతం గురించి ఆలోచిస్తారు, ఫ్యూచర్ గురించి వీళ్ళకి ఆలోచన విధానం అనేది అస్సలు ఉండదు. ఆలోచించాల్సిన అవసరం కూడా వాడికి లేదు, ఎందుకంటే అంత మెచ్యురేషన్ వాడికి లేదు కదా. ఫ్యూచర్ లో స్థిరపడాలి, పెళ్లి చేసుకుని స్థిరపడాలి, సో అట్లాంటి ఏముండదు. వాడు ఒక రకమైనటువంటి విద్యా ప్రపంచంలో బతికిస్తూ ఉంటాడు, ఊహల్లో బతికిస్తూ ఉంటాడు. ఓకేనా? తన కళల రాణితో లేదా కళల యువరాజుతో వాడు డ్యూయెట్లు పాడుతూ ఉంటాడు కళల్లో. అదే లైఫ్ అనుకుంటాడు. రియాలిటీ వేరు ఉంటుంది. భుక్తి కోసం ఏదో చేయాలి, ఈ సంఘర్షణ అనేది ప్రారంభం అవుతుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది 25 ఏజ్ తర్వాత ప్రారంభం అవుతుందని తర్వాత తెలుస్తుంది మనకి. ఈ సంసార సాగరాన్ని ఈదాలంటే ముందుగా మనం ఈ దశలోనే ప్రిపేర్ కావాలన్న విషయం వాడికి లేట్ గా తెలిసిపోతుంది. ఆ పాటికి కాలం కాస్త గడిచిపోతుంది అనమాట. సో ఇక్కడ డిజైర్ టు ది కన్సిడర్డ్ యాజ్ అన్ అసెట్ రాదర్ దెన్ ఎ ప్రాబ్లం. సో ఇక్కడ తనను ఏం చేస్తాడంటే ఇక్కడ అసెట్ గా గుర్తించాలంటాడు వాడు, నేను ఒక ప్రాబ్లం కాదు. చాలా మంది తల్లిదండ్రులు కానివ్వండి, సమాజం కానివ్వండి, ఈ దశలో ఉన్నటువంటి పిల్లల్ని ప్రాబ్లం క్రియేటర్స్ గా చూస్తారండి. ఎందుకు ప్రాబ్లం క్రియేటర్ గా చూస్తారంటే ఒక రకమైన రఫ్నెస్ వాళ్ళలో కనిపిస్తుంది, అంతకు ముందు ఉన్నటువంటి ఒక సున్నితత్వం అనేది వాడి నుంచి వెళ్ళిపోతుంది. సో ప్రాబ్లం క్రియేటర్ గా చూడొద్దు నన్ను, నేను ఒక అసెట్ ను చూడాలి అన్నటువంటి ఐడియాలజీ ఈ పిల్లల్లో ఉంటుంది. అందరూ ఈ విధంగానే కాదు, కొంతమంది పిల్లలు దీన్ని కన్స్ట్రక్టివ్ వేలో మార్చుకొని గొప్ప గొప్ప విజయాలు సాధించే పిల్లల్ని కూడా మనం చూస్తుంటాం. ఈ పిల్లలు చూడండి, దీన్ని డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటామని, అంటే వర్కింగ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఈ స్టేజ్ నుంచే తయారవుతుంది మనకి. మన ఇండియాలో మనకు ఉన్నటువంటి అసెట్ ఇదే. భారతదేశంలో ఈ జనాభా ఎక్కువ ఉందండి, అడోల్సెన్స్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా అడోల్సెన్స్ జనాభా ఎక్కువగా లేదు, మన దగ్గర ఉందన్నమాట. అది మన శక్తి. కాబట్టి శక్తిని నిర్వీర్యం చేసుకోవాలా, లేదా శక్తిని మొత్తం సద్వినియోగం చేసుకొని భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలా అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి యాజ్ ఎ పాలసీ మేకర్స్ గా. మీరు కూడా పాలసీ మేకర్సే, టీచర్స్ కూడా పాలసీ మేకర్స్ కదా. కాబట్టి డిసైడ్ చేసుకోవాలి. మీరు నాటేటటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు పిల్లల హృదయాల్లో, అవి రేపు భవిష్యత్తులో వృక్షాలై, వటవృక్షాలై ఈ మొత్తం దేశానికే ఒక రకమైనటువంటి దారి చూపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ యాజ్ ఎ ఫ్రెండ్ గా, యాజ్ ఎ గైడ్, ఫెసిలిటేటర్ గా ఒక మంచి నిర్మాణాత్మక పాత్రను పోషించాల్సిన అవసరం టీచర్స్ గా ఉందన్నమాట. సో ఇక ఛాలెంజెస్ ఏంటివి? ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా ఛాలెంజెస్ రిలేటెడ్ టు ఫిజికల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్ లో కూడా చాలా రకాల ఛాలెంజెస్ పిల్లల్లో వస్తుంటాయి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో, రోల్ ఆఫ్ ఐడెంటిటీ కోసం, సైకోసెక్షువల్ డెవలప్మెంట్ లో, సోషల్ డెవలప్మెంట్ లో,
స్పిరిచువల్ ఛాలెంజెస్, ఇవన్నీ కూడా ఛాలెంజెస్. రకరకాల డొమైన్స్ లో వాడికి ఛాలెంజెస్ అనేవి ఎదురవుతుంటాయి. ఇంతకుముందు అన్ని నేను చర్చించాను. ఫిజికల్ డెవలప్మెంట్ లో అంటే శరీరంలో వచ్చేటువంటి మార్పుల్ని వాడు జీర్ణించుకోలేకపోతాడు, అడ్జస్ట్ కాడు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే కూడా వాడి కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి, బట్ కొద్దిగా మెచ్యురేషన్ అనేది అవసరం. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ లాజికల్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్ ని బిల్డప్ చేయాలి టీచర్. యాజ్ ఎ టీచర్ గా మీరు కరికులం కూడా బిల్డప్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా? సైకోసెక్షువల్ డెవలప్మెంట్, ఓకేనా? అపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ, రకరకాల అపోహలను ఏర్పరచుకోవడం, లైంగిక విషయాల పట్ల కుతూహలం, సో ఇట్లాంటివి. సోషల్ డెవలప్మెంట్, రోల్ ఆఫ్ ఐడెంటిటీ కోసం ఐడెంటిటీ క్రైసిస్ లోకి వెళ్ళిపోతాడు. సో ఇది సోషల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఛాలెంజెస్. ఓకేనా? నెక్స్ట్ మాట్లాడాల్సింది పేరెంటింగ్ స్టైల్స్ అండి. రైట్, దీన్నే చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ అని కూడా అంటామండి. పిల్లల సంరక్షణ పద్ధతులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఒక్కొక్క కల్చర్ లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు, వాళ్ళ ప్రవర్తన ఈ రోజు మీ ముందు వాడు ఇట్లా అట్లున్నారంటే కారణం ఏంటి అంటే, వాడు నిన్న అట్లా వాడి పేరెంటింగ్ ఆ విధంగా జరిగింది, వాడి తప్పు కాదు, వాడి పేరెంటింగ్ తప్పు అనేటువంటి ఒక విశాల దృక్పథాన్ని మీరు అలవర్చుకోవాలన్నమాట. రకరకాల పిల్లలు మీ దగ్గరకు వస్తారు. నార్మల్ బిహేవియర్ ఉన్నటువంటి పిల్లలు వస్తారు, అబ్నార్మల్ గా ప్రవర్తించేటువంటి పిల్లలు కూడా మీ దగ్గరకు వస్తారు. అందరినీ యాక్సెప్ట్ చేసేటటువంటి ఒక బ్రాడ్ మైండ్ సెట్ అనేది మనం డెవలప్ కావాలి. అందుకే ఈ పేరెంటింగ్ స్టైల్స్ మనం తెలుసుకోవాలి. పేరెంటింగ్ స్టైల్స్ గురించి మొట్టమొదటిగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త డయానా బాంబ్రిన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈమె 1960s లో ప్రయోగాలు ప్రారంభించింది పేరెంటింగ్ స్టైల్ గురించి. ఓకేనా? తర్వాత 1980s లో ఏం చేశారంటే, మ్యాకోబీ అండ్ మార్టిన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు ఈమె ప్రతిపాదించినటువంటి మోడల్ ని కొద్దిగా డెవలప్ చేశారనమాట. ఓకేనా? కాబట్టి పేరెంటింగ్ స్టైల్ అనగానే మనకు డయానా గుర్తుకు రావాలి, తర్వాత మ్యాకోబీ అండ్ మార్టిన్ అనే వ్యక్తులు గుర్తు రావాలన్నమాట. వీళ్ళు ఒక 4 types ఆఫ్ పేరెంటింగ్ స్టైల్స్ ని మనకు ఇవ్వడం జరిగింది. వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను బోల్డ్ లెటర్స్ లో ఇచ్చినామన్నమాట. అది ఇక్కడ చూడండి. అథారిటేరియన్ ఆర్ డిసిప్లినరేరియన్ అంటాం, పర్మిసివ్ ఆర్ ఇంటెలిజెంట్, నెగ్లెక్ట్ఫుల్ ఆర్ అన్ఇన్వాల్వ్డ్. ఓకేనా? మరోసారి చూడండి. అథారిటేటివ్, ఇది అథారిటేటివ్ అండి, ఇది అథారిటేరియన్. ఓకేనా? డిసిప్లినేరియన్ అని కూడా అంటాం దీన్నే. పర్మిసివ్, నెగ్లెక్ట్ఫుల్, ఇవి 4 విధాలు అన్నమాట పిల్లల సంరక్షణ పద్ధతులు. దీస్ 4 parenting styles are sometimes called the బాంబ్రిన్ పేరెంటింగ్ స్టైల్స్. ఇంతకుముందు డయానా పేరు మీదని ఈ స్టైల్ కి పేరు పెట్టడం జరిగింది, మోడల్ అనమాట. దీన్ని మ్యాకోబీ అండ్ మార్టిన్ కొద్దిగా డెవలప్ చేశారు కాబట్టి వీళ్ళ పేర్ల మీదుగా వీటికి పెట్టారనమాట. వీళ్ళే ప్రతిపాదించారు ఈ మోడల్స్ ని. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పేరెంటింగ్ స్టైల్స్ ఆర్ కేటగరైజ్డ్ బేస్డ్ ఆన్ 2 dimensions. 2 dimensions ని ఆధారంగా చేసుకొని వీటిని కేటగరైజ్ చేశారండి. ఏంటి అవి అంటే, డిమాండింగ్నెస్, రెస్పాన్సివ్నెస్. మరి డిమాండింగ్నెస్ అంటే ఏంటి? డిమాండింగ్నెస్ రిఫర్స్ టు ద ఎక్స్టెండ్ పేరెంట్స్ కంట్రోల్ దేర్ చిల్డ్రన్స్ బిహేవియర్ ఆర్ డిమాండ్ దేర్ మెచ్యూరిటీ. డిమాండింగ్ అంటే పిల్లల మీద పేరెంట్స్ యొక్క కంట్రోల్ ఏ విధంగా ఉంది, దాన్ని డిమాండింగ్నెస్ అనే పదం ద్వారా మనం ఇండికేట్ చేస్తాం. ఇక రెస్పాన్సివ్నెస్ అంటే ఏంటి? రెస్పాన్సివ్నెస్ రిఫర్స్ టు ద డిగ్రీ పేరెంట్స్ ఆర్ యాక్సెప్టింగ్ అండ్ సెన్సిటివ్ టు దేర్ చిల్డ్రన్స్ ఎమోషనల్ అండ్ డెవలప్మెంటల్ నీడ్స్. రెస్పాన్సివ్నెస్ అంటే ఏంటి? అంగీకరించేటటువంటి ఒక తత్వం. దేన్ని అంగీకరించేటటువంటి తత్వం అండి? పిల్లల యొక్క ఎమోషనల్ డెవలప్మెంట్, ఫిజికల్ నీడ్స్ ని తల్లిదండ్రులు ఏ మేరకు, డిగ్రీ అంటున్నారు చూడండి, ఏ స్థాయిలో అంగీకరిస్తున్నారు అని చెప్పేది రెస్పాన్సివ్నెస్, బాధ్యత. డిమాండింగ్నెస్ ఏం చెప్తుంది? డిమాండింగ్నెస్ ఏం చెప్తుందండి? పిల్లల మీద అధికారం ఎంత ఉంది తల్లిదండ్రులది, అది డిమాండింగ్నెస్. రెస్పాన్సివ్నెస్ ఏం చెప్తుంది? వాళ్ళు పిల్లల్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు, వాళ్ళ యొక్క మెంటల్ నీడ్స్ ని కావచ్చు, డెవలప్మెంటల్ నీడ్స్ ని, ఫిజికల్ నీడ్స్ ని, ఎమోషనల్ నీడ్స్ ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు అన్న విషయాన్ని రెస్పాన్సివ్నెస్ అనేది చెప్తుంది. ఈ 2 dimensions ఆధారంగానే ఆ 4 types మనం కేటగరైజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి 4 types: అథారిటేటివ్, అథారిటేరియన్, పర్మిసివ్, నెగ్లెక్ట్ఫుల్. ఇక్కడ ఉన్న 2 కూడా పాజిటివ్ పేరెంటింగ్ స్టైల్స్ అండి.
ఇవి రెండు కూడా నెగటివ్ ఎఫెక్ట్స్ చూపించేటటువంటి పేరెంటింగ్ స్టైల్స్ అనమాట. సో ఇక్కడ డిమాండింగ్, ఇక్కడ అన్డిమాండింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కోల్డ్ యాక్సెప్టింగ్, వార్మ్ అండ్ యాక్సెప్టింగ్. సో ఈ విధంగా ఈ స్క్వేర్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. అథారిటేటివ్, అథారిటేరియన్, పర్మిసివ్, నెగ్లెక్ట్ఫుల్. దీని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం ఇక్కడ. సో అథారిటేటివ్ పేరెంటింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే హై డిమాండింగ్, హై రెస్పాన్సివ్నెస్ చూపిస్తారు తల్లిదండ్రులు. పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు, ఎక్కువగా వాళ్ళ యొక్క అవసరాల్ని గుర్తిస్తారు, వాళ్ళ యొక్క అవసరాలని గుర్తించి బాధ్యత కూడా ఎక్కువగా చూపిస్తారు అనమాట. హై డిమాండింగ్నెస్, హై రెస్పాన్సివ్నెస్. Authoritative parents have a high expectation for achievement and maturity, but they are also warm and responsive. చూసారా, పిల్లల యొక్క అచీవ్మెంట్స్ గురించి ఎక్కువగా ఆశపడుతుంటారు. ఎవరైనా ఆశిస్తారు కదా మన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని, అవునా కాదా? ఆశిస్తారు, బట్ తొందరపడరు. ఒక సున్నితత్వంతో వేచి చూస్తారు, వాడికి ఎదిగేయడానికి అవకాశం ఇస్తారన్నమాట. These parents set rules and enforce boundaries by having open discussion, ప్రొవైడింగ్ గైడెన్స్ అండ్ యూజింగ్ రీజనింగ్. చూసారా, పిల్లలకు చెప్తారనమాట ఈ పనులు చేయాల్సినవి, ఈ పనులు చేయకూడని పనులు, డూస్ డోంట్స్ గురించి చెప్తారు, క్లియర్ గా చెప్తారు. అదే విధంగా ఏ రకంగా చెప్తారు? సున్నితంగా, ప్రేమతో, యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్తారనమాట. అర్థం చేయిస్తారు. దాని వెనకాల ఈ పని ఎందుకు చేయకూడదు, ఇగో ఇందుకోసం చేయకూడదు నాన్న, ఈ పని ఎందుకు చేయాలి, ఇది నీ కెరీర్ డెవలప్మెంట్ కోసం, నీ కెరీర్ ఎన్రిచ్మెంట్ కోసం ఉపయోగిస్తుంది కాబట్టి ఈ పని చేయి నాన్న. ఈ విధంగా ప్రేమతో వాడితో డిస్కస్ చేసి, ఏకపక్షంగా కాదు. ఓకేనా? దీస్ పేరెంట్స్ ప్రొవైడ్ దర్ కిడ్స్ విత్ రీజనింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దేర్ యాక్షన్. చూసారా, నిన్ను ఒక మంచి కాలేజీలో వేస్తున్నాను, ఎందుకు వేస్తున్నాను? సో ఇందుకోసం వేస్తున్నాను అన్న. నీకు ఆ కాలేజ్ ఇష్టం లేకపోవచ్చు, కానీ అక్కడ నుంచి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. ఈ విధంగా వాడికి బుజ్జి చెప్తే నచ్చ చెప్తారనమాట, బుజ్జగించి. ఎక్స్ప్లెనేషన్స్ అలో టు చిల్డ్రన్ టు హ్యావ్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్. వీళ్ళు తల్లిదండ్రుల ఎక్స్ప్లెనేషన్స్ కాదు, పిల్లలు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ కూడా వాళ్ళు ఓపికగా వింటారు. అథారిటేటివ్ పేరెంట్స్ ఆర్ అఫెక్షనేట్ అండ్ సపోర్టివ్. చూసారా, సో ఒక్క ముక్కలు మనకు అర్థమైపోయింది. చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ను క్రియేట్ చేస్తారనమాట ఈ పేరెంట్స్. క్లియర్? మరి ఈ వాతావరణంలో పెరిగినటువంటి పిల్లల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అపియర్ హ్యాపీ అండ్ కంటెంట్, ఎస్, ఆర్ మోర్ ఇండిపెండెంట్. పూర్తిగా తల్లిదండ్రుల మీద ఆధారపడరు, ఎందుకంటే వాడి కూడా స్వేచ్ఛిస్తున్నారు కదా, కాబట్టి స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి అవకాశం ఉంది. మోర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు. అచీవ్ హయ్యర్ అకాడమిక్ సక్సెస్, మంచి విద్యా స్థాయిలు, మంచి మెరుగైన ఫలితాలు తీసుకొస్తారు విద్యలో. డెవలప్ గుడ్ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా మంచి డెవలప్ అవుతుంది. అంతరాత్మ భావన కూడా మంచి, ఆత్మభావన కూడా మంచి ఆత్మభావన, సకారాత్మక ఆత్మభావన, పాజిటివ్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అవుతుంది పిల్లల్లో. ఇంటరాక్ట్ విత్ పీర్స్ యూజింగ్ కాంపిటెంట్ సోషల్ స్కిల్స్. ఓకేనా, సాంఘిక నైపుణ్యాలు పిల్లలు తమ పీర్ గ్రూప్స్ తో ఇంటరాక్ట్ అయి నేర్చుకుంటారు. హ్యావ్ బెటర్ మెంటల్ హెల్త్, ఆర్ సెక్యూర్లీ అటాచ్డ్. సో ఇవన్నీ కూడా పాజిటివ్ లక్షణాలే అథారిటేటివ్ పేరెంటింగ్ లో వచ్చేటప్పుడు. నెక్స్ట్ అథారిటేరియన్. ఇక్కడ ఏముంటుంది? డిమాండింగ్ మాత్రం హై ఉంటుందంట, రెస్పాన్స్ మాత్రం లో ఉంటుందంట. అంటే అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని బాగా ఆజమాయిష్ చేస్తారు పిల్లల్ని. ఏ పని కూడా వాడు, నువ్వు చిన్నపిల్లలు అడుకో నేను చేసేస్తానని ఆజమాయిష్ బాగుంటుంది. వాడి ఇష్టాలను పట్టించుకోరు, ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష ధోరణి. ఓకేనా? సో ఇక్కడ ఒకటే పాయింట్ అండి మిస్సింగ్, ఏంటి? రెండు కూడా ఇక్కడ చూడండి, హై లెవెల్స్ ఆఫ్ పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది. పేరెంటల్ కంట్రోల్ మితిమీరిపోతుంది. ఇక వాడు షూలేస్ కట్టిస్తూ కూడా, అరే వద్దునా నేను కట్టేసుకుంటాను, కట్టిస్తుంటారు వీళ్ళే. వాడికి ఏం ఇవ్వరు అసలు ఫ్రీడమ్. నీకేం తెలుసు, కూర్చో. ఓకేనా? వాడికి ఇష్టమైన కోర్సులు కూడా ఉండవు. వీళ్ళు ఏది డిసైడ్ చేస్తే వాడే తీసుకోవాలి వాడు. సో ఆ విధంగా although authoritarian parenting and authoritative parenting styles have similar names అండి, పేరు సేమ్ ఉంది, బట్ they have several important differences in parenting belief, demand and approach. దీంట్లో తేడా ఉంటుంది అన్నమాట. ఈ రెండిట్లో పేరు సేమ్ ఉంది, బట్ డిమాండ్స్ లో, నమ్మకాలలో, బిలీఫ్స్ లో, అప్రోచెస్ లో తేడాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది చదువుకోండి ఒకసారి. These parents use stern discipline and often employ harsh punishment. కార్పొరల్ పనిష్మెంట్ ఇస్తారు. పిల్లలు తాము అనుకున్నది, తాము చెప్పింది చేయకపోతే పనిష్ చేస్తారు. మంచి విధానం కాదు ఇది. ఒక్కసారి దెబ్బ కొట్టారనుకోండి మీ పిల్లాడికి, వాడిగా రాటు వెళ్ళిపోతాడు. ఇంతే, మా తల్లిదండ్రులు ఇంతే,
మాట వినడు. కాబట్టి ఈ మాట ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యం ఇక్కడ. అథారిటేరియన్ పేరెంట్స్ ఆర్ అన్రెస్పాన్సివ్ టు దర్ చిల్డ్రన్స్ నీడ్స్. వాడి యొక్క ఇష్టాలు ఏంటివి, వాడి యొక్క అభిరుచులు ఏంటివి, వాడి యొక్క అవసరాలు ఏంటివి అవసరం లేదు వీళ్ళకి. ఓకేనా? ఫలానా పక్కింటి పిల్లాడు ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యాడు కాబట్టి వీడిని కూడా ఎంబీబీఎస్ చేయాలి. ఫలానా పుల్లారావు కొడుకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఐఐటి తీసుకుంటున్నాడు కాబట్టి నా కొడుకు కూడా జాయిన్ కావాలి. వీడికి హ్యుమానిటీస్ చదవాలని ఉంటుంది పాపం, లేదా ఏదో ఇంకో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇష్టాలు వీళ్ళకి అవసరం లేదు. ఎందుకు? పుల్లారావు కొడుకు చదువుతున్నాడు కదా, వీడు కూడా చదవాల్సిందే. సో ఈ విధమైన ఆలోచన అనమాట. ఓకేనా? సో ఎట్లా తయారవుతారు పిల్లలు? అన్హ్యాపీ, లెస్ ఇండిపెండెంట్, ఇన్సెక్యూర్, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వర్స్ అకాడమికల్లీ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా వర్స్ట్ గా ఉంటుంది, సోషల్ స్కిల్స్ పూర్ ఉంటాయి, మెంటల్ ఇష్యూస్ వస్తాయి పిల్లల్లో, డ్రగ్స్ అడిక్ట్ కావడము, ఆల్కహాల్ కన్సంప్షన్, కోపింగ్ మెకానిజం దెబ్బతింటుంది, వర్స్ కోపింగ్ మెకానిజం ఉంటుంది. కోపింగ్ మెకానిజం అంటే ఇక్కడ అర్థం చేసుకోవడం. కోపింగ్ మెకానిజం అంటే, కోపింగ్ అంటే సంరక్షించడంలో లోపాలు తలెత్తడం వల్ల ఏమవుతుంది? పిల్లాళ్ళు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడు ఫ్యూచర్ లో అడ్జస్ట్ కావడానికి ప్రాబ్లం ఎదుర్కొంటాడు అనమాట. తర్వాత వచ్చేది పర్మిసివ్ పేరెంటింగ్, ఇండల్జెంట్ అంటాం ఇది. ఇక్కడ లో డిమాండింగ్నెస్ ఉంటుంది, హై రెస్పాన్సివ్ చూపుతారనమాట. పర్మిసివ్ పేరెంట్స్ సెట్ వెరీ ఫ్యూ రూల్స్ అండ్ బౌండరీస్ అండ్ దే ఆర్ రిలక్టెంట్ టు ఎన్ఫోర్స్ రూల్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బౌండరీస్ అంటే చాలా తక్కువ పెడతారు. అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, వారితో మాట్లాడకు, వీనితో మాట్లాడకు, ఇట్లాంటి రూల్స్ అన్ని ఉండవు. లిమిటెడ్ గా, నా పబ్లిక్ వెళ్ళొద్దురా, ఫలానా వాడితో కలువు, సందీప్తో కలువు, తప్పలేదు, బట్ వాడు పబ్కి వెళ్తున్నాడు, వాడితో పాటు పబ్కి వెళ్ళకరా, బయట మాత్రమే కలువు, ఇట్లాంటి నిర్దేశకాలు అనమాట. లో డిమాండింగ్నెస్, హై రెస్పాన్సివ్నెస్ చూపుతారు. ఇంటెలిజెంట్ అంటారు దీన్ని. దీస్ ఇంటెలిజెంట్ పేరెంట్స్ ఆర్ వార్మ్ అండ్ ఇంటెలిజెంట్ బట్ దే డు నాట్ లైక్ టు సే నోర్ డిసప్పాయింట్ దేర్ చిల్డ్రన్. ఎందుకు చెప్పారు? పిల్లలు డిసప్పాయింట్ అవుతారు చెప్తే, అందుకోసం చెప్పారనమాట. రూల్స్, రెగ్యులేషన్స్, బౌండరీస్ పెట్టరు. మరి ఇక్కడ పెరిగిన పిల్లలు కెన్ నాట్ ఫాలో రూల్స్. చూసారా? రూల్స్ ఫాలో కారిగా, బ్రేకింగ్, ఎక్కడ పోయినా రూల్, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తుంటాడు. ఓకేనా? స్కూల్స్ లో మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని పాటించడు, ఏది పాటించడు, నిర్లక్ష్యంగా ఉంటాడు. హ్యావ్ వర్స్ సెల్ఫ్ కంట్రోల్, తన పైన తనకు నియంత్రణ ఉండదు. ప్రొసెస్ ఈగోసెంట్రిక్ టెండెన్సీస్ వస్తాయి వీరికి. ఓకేనా? తనను తాను అర్థం చేసుకోవడంలో చాలా అవసరాలు పడుతుంటాడు. ఎన్కౌంటర్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ రిలేషన్షిప్స్ అండ్ సోషల్ ఇంటరాక్షన్. అంటే ఇక ఒక రకంగా చెప్పాలంటే పిల్లల కంట్రోల్లోకి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. మితిమీరిన గారాబం. ఓకేనా? గారాబం అంటే మితిమీరిపోతుంది ఇక గారాబం. ఓకేనా? వాడు 13, 14, 15 సంవత్సరాలకు వస్తాడు, ఇంకా అమ్మ చేతి ముద్దలే తింటుంటాడు. స్పూన్ ఫీడింగ్, ప్యాంపరింగ్ అంటాం దాన్ని, ఓవర్ ప్యాంపరింగ్. ఇది కూడా చేట్ చేస్తుంది పిల్లలకు. అవునా? వాడి పనులు వాడు చేసుకున్నట్టు ఇవ్వాలండి. అవునా కదా? సెల్ఫ్ సఫిషియెంట్ స్కిల్స్ ఎప్పుడు నేర్చుకోగలుగుతాడు వాడు? ఏ దశలో నేర్చుకోవాల్సిన ఆ దశలో నేర్చుకోవాలి. లేకపోతే వాడు తల్లిచాటు ఏమంటారు కదా, తల్లిచాటు పిల్లాడా ఏమంటారు కదా, లేకపోతే పాపాకి పరి అంటారు హిందీలో. అమ్మాయిలు ఎక్కువగా తండ్రి మీద డిపెండ్ అవుతారు. మా నాన్నకు తెలుసండి, మా నాన్న చూసుకుంటాడండి, అన్ని కూడా నాన్న అంటుంటారు వాళ్ళు. సో ఆ విధంగా తయారవుతారు, ప్యూర్లీ డిపెండెంట్ తల్లిదండ్రుల మీద. సో ఈ విధంగా తల్లిదండ్రులు కూడా వీళ్ళ కంట్రోల్కి వచ్చేస్తారు. తల్లిదండ్రులు వీళ్ళు ఎందుకంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తారు ఇట్లాంటి పిల్లలు. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనమాట. ఇక వచ్చేది నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్. ఇక్కడ లో డిమాండింగ్నెస్, లో రెస్పాన్సిబిలిటీ. ఒక ముక్కలు చెప్పాలంటే కనడమే వీళ్ళ బాధ్యత. కంటారు, సమాజం మీద వాళ్ళు పెడతారు. ఓకేనా? దట్స్ ఆల్. పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు, పిల్లల గురించి అసలు పట్టించుకోరు అనమాట. నెగ్లెక్ట్ఫుల్ పేరెంట్స్ డు నాట్ సెట్ ఫర్మ్ బౌండరీస్ ఆర్ హై స్టాండర్డ్స్. దే ఆర్ ఇండిఫరెంట్ టు దేర్ చిల్డ్రన్స్ నీడ్స్ అండ్ అన్ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ లైఫ్. అసలు వాడి లైఫ్ లో ఇన్వాల్వే కాదు. వాడు ఏం చదువుతున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఏం అవసరం లేదు వీళ్ళకి. These uninvolved parents may have mental issues themselves such as depression, physical abuse, child neglect when they were kids. ఇట్లాంటి తల్లిదండ్రులు ఎవరు తెలుసా? చిన్నప్పుడు అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న, డిప్రెషన్ ఎదుర్కొన్న వాళ్ళు, ఫిజికల్ అబ్యూస్ ఎదుర్కొన్న వాళ్ళు, చిన్నప్పుడు అట్లాంటి వాళ్ళే ఇట్లా పెంచుతారు పిల్లల్ని. పట్టించుకోరు అనమాట, ఎక్కువగా పట్టించుకోరు.
తండ్రి తాగుడుకు అలవాటు ఉంటాడు, లేకపోతే ఎక్కువ బ్రోకెన్ ఫ్యామిలీస్ ఉంటాయండి. విచ్ఛిన్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో, తల్లిదండ్రులు ఎప్పుడు గొడవపడము, ఆ కోపాన్ని పిల్లల మీద తీయడం, ఇట్లాంటి ఫ్యామిలీస్ నుంచి నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్ అనమాట. ఇది అన్ఇన్వాల్వ్ పేరెంటింగ్. ఎట్లుంటారు ఇక్కడ పిల్లలు? మోర్ ఇంపల్సివ్, ఎవరితో కలవరు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని చాలా ఉంటుంది, కెన్ నాట్ సెల్ఫ్ రెగ్యులేట్ ఎమోషన్, ఎన్కౌంటర్ మోర్ డెలిక్వెన్సీ అండ్ అడిక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకు. రకరకాల అడిక్షన్ స్టార్ట్ అవుతాయి, సిగరెట్లు తాగడము, మందు కొట్టడము, ఓకేనా, ఆల్కహాల్ కన్సప్షన్. సో ఈ విధంగా హ్యావ్ మోర్ మెంటల్ ఇష్యూస్, సూసైడల్ బిహేవియర్ ఇన్ అడోలసెన్స్, సూసైడల్ టెండెన్సీ కూడా చాలా రకంగా ఉంటుందన్నమాట ఈ దశలో పిల్లల్లో. సో దీస్ ఆర్ 4 types of the parenting styles, ఆల్సో నోన్ చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్. ఓకేనా? సో ఇప్పుడు మీ దగ్గరకు ఒక పిల్లాడు వచ్చాడు, వాడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఎస్, వాడి యొక్క పేరెంటింగ్ స్టైల్లో ఈ విధంగా ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. వాడిని యాక్సెప్ట్ చేసి మన వల్ల ఏమవుతుందో మనం చేయగలగాలి. ఒక పూర్తి భద్రతతో కూడినటువంటి, సంరక్షణతో కూడినటువంటి ఒక వాత్సల్యకరమైనటువంటి వాతావరణాన్ని పాఠశాలలో క్రియేట్ చేయగలగాలి. సో పిల్లలు ఈ దశలో ఉన్నటువంటి పిల్లల్ని డీల్ చేయడం ఎందుకు కష్టము అని ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు. పాపం వాడి తప్పు కాదు, వాడి శరీరంలో వచ్చేటువంటి మార్పు, వాడి భావోద్వేగాల్లో వచ్చేటువంటి మార్పు, ఓకేనా, ఇట్లాంటి రకరకాల మార్పులు, ఆ ఫలితాలన్నీ కూడా వీడి మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు, నెగ్లెక్ట్ఫుల్ గా, ఓకేనా, ఆ విధంగా కనిపిస్తుంటారు అనమాట. సో ఇదండి ఈనాటి క్లాస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు క్లాస్లో? నో డౌట్ సార్. రైట్, థ్యాంక్ యూ వెంకన్న గారు. మిగతా ఎవరన్నా డౌట్లు అడుగుతారండి? ఎవరికైనా యాక్సెస్ రాలేదా అండి? వీడియోస్ ఏమైనా ఓపెన్ కావట్లేదా? ఓకే సార్, నో ప్రాబ్లం. రత్నకుమారి గారు, ఆ వీడియోస్ ఓపెన్ అయ్యాయండి, మీరు మెసేజ్ పెట్టినట్టున్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముగిద్దాం క్లాస్ ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. థ్యాంక్ యూ.